గడివేముల మండలం మంచాలకట్ట గ్రామం టీడీపీ పాణ్యం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి చరిత జగన్ ప్రభుత్వంపై ఫైర్. నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గంలోని గడివేముల మండలం మంచాలకట్టలో టీడీపీ అభ్యర్థి గౌరవ్ చరిత రోడ్ షో సభను ఉద్దేశించి వంకాల శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో గౌరవ్ చరిత మాట్లాడుతూ చంద్రబాబుని ముఖ్యమంత్రి చేసుకోవాలని, సైకిల్ గుర్తుకు ఓటు వేసి వేయించాలని, సంక్షేమ పథకాలను, ఇంటింటికి త్రాగునీరు, లైబ్రరీ, తల్లికి వందనం, ఆడబిడ్డ నిధి, శ్మశాన వాటిక, గడివేముల రోడ్ వెడల్పులు చేయడం, యువతకు జాబ్స్, గ్రామం అభివృద్ధి గురించి వివరించడం జరిగింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంచాలకట్ట గ్రామం రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మన మండల కన్వీనర్ సత్యనారాయణ రెడ్డి గారికి, అలాగే ఈ గ్రామంలోని తెలుగుదేశం పార్టీ సీనియర్ లీడర్లు వెంకటేశ్వర రెడ్డి చిన్నాయన గారికి, అలాగే మాజీ ఎంపీపీ శ్రీనివాసరెడ్డి అన్న గారికి, మాజీ జెడ్పీటీసీ సీతారాం రెడ్డి పెద్దనాన్న గారికి, అలాగే మన నంద్యాల పార్లమెంటు మహిళా అధ్యక్షురాలు పార్వతమ్మ గారికి, అలాగే మన చిందుకూరు సర్పంచ్ అనసూయమ్మ చిన్నమ్మ గారికి, ఇంకా వేదికను అలంకరించిన పెద్దలందరికీ, అలాగే మంచాలకట్ట గ్రామంలోని తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అలాగే ఇతర గ్రామాల నుంచి వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, సోదర సోదరీమణులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. మీకందరికీ తెలుసు, మనకు మే 13 ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను ఎన్నుకోవాల్సి ఉంటుంది. మీరందరూ 2 ఓట్లు వేయాల్సి ఉంటుంది. మన నంద్యాల పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా బైరెడ్డి శబరి గారు పోటీ చేస్తూ ఉన్నారు. అలాగే ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను పోటీ చేస్తూ ఉన్నా. కాబట్టి అమూల్యమైన 2 ఓట్లు కూడా సైకిల్ గుర్తుపై ఓట్లు వేయించి గెలిపించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం. మనము ఒక్కసారి అని జగన్మోహన్ రెడ్డికి ఛాన్స్ ఇచ్చాం. చూసాము ఆయన 5 ఏళ్ల పాలన. మనం ఎంతో నష్టపోవడం జరిగింది. ఒక్కసారే మోసపోయాం, మళ్ళీ ఒకసారి తప్పు చేశాం, మళ్ళీ ఆ తప్పు ఇంకోసారి చేస్తే మళ్ళీ 5 ఏళ్ళు నరకం అనుభవించాల్సి ఉంటుంది. ఇప్పుడే మన రాష్ట్రం 20 ఏళ్ళు వెనక్కిపోయింది. కాబట్టి మీరందరూ ఒక్కసారి ఆలోచించుకోండి. ఆ రోజు అధికారంలోకి రాకముందు ఎన్నెన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అధికారంలోకి వచ్చిన తర్వాత నేను మొత్తం హామీలు 99 హామీలు నెరవేర్చినా అని చెప్పుకుంటా ఉన్నాడు. ఎక్కడ నెరవేర్చినాడో ఆయనకే తెలియాల. ఒక్కటి మాత్రం మద్యపాన నిషేధం చేసే నేను ఓట్లు అడుగుతానని ఆ రోజు చెప్పడం జరిగింది. మళ్ళీ మద్యపాన నిషేధం చేశాడు అమ్మా ఏమన్నా? ఈ రోజు మన రాష్ట్రంలో మద్యం ఏర్లై పారుతా ఉంది. క్వార్టర్ బాటిల్ 60 రూపాయలు ఉండేది, ఈరోజు 200 రూపాయలు అయింది. అది కూడా కల్తీ మందు. ఆ కల్తీ మందు తాగడం వల్ల మన వాళ్ళు మన ఆరోగ్యాలల్లో జడగొట్టుకుంటా ఉన్నారు. 30 ఏళ్ళు బతికేటోళ్ళు 10 ఏళ్ళకే చనిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎక్కడ చూడు హాస్పిటల్లో ఏమ్మా హాస్పిటల్లో చేరినారంటే మందు తాగడం వల్లనే అని వస్తూ ఉంది. కాబట్టి ఆయన మాత్రం బాగా కల్తీ మందు పెట్టి ఆయన బాగా అభివృద్ధి చెందుతూ ఉన్నాడు. పైసలన్నీ తాడేపల్లి ప్యాలెస్కు పోతూ ఉన్నాయి. మనకేమో అన్ని రేట్లు పెంచుతూ ఉన్నాడు. చూడండి అమ్మా, ఈరోజు నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి. ఏం కొనలేకుంటున్నాం, తినలేకుంటున్నాం. అంతేకాకుండా పెట్రోల్ ధరలు పెరిగినాయి, డీజిల్ ధరలు పెరిగినాయి. ఆయన వచ్చిన తర్వాత కరెంటు బిల్లులు 9 సార్లు కరెంటు బిల్లులు పెంచడం జరిగింది. మనము కరెంటు తీగలు పట్టుకుంటే షాక్ కొట్టడం కాదు, కరెంటు బిల్లు పట్టుకుంటే షాక్ వస్తూ ఉంది. ఈరోజు గతంలో 100 రూపాయలు వచ్చే కరెంటు బిల్లు ఈరోజు 1000 రూపాయలు, 1500 వస్తూ ఉంది ప్రతి ఒక్కరికి. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో. అంతేకాకుండా యువతకు నేను అధికారంలోకి వస్తే 2,30,000 ఉద్యోగాలు ఇస్తాను, ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తా అని ఎంతో గొప్పలు చెప్పాడు. ఏది 5 జనవరిలో అయిపోయినాయి, మళ్ళీ ఎలక్షన్లోకి వచ్చాం మేము మనమంతా. కానీ ఒక్క జాబ్ క్యాలెండర్ అయినా వచ్చిందా? అంతేకాకుండా